హాయ్ అండి, అందరికీ నమస్కారం. అదే మొన్న ఇక్కడ ఎక్కువ బ్రాంచ్లు వస్తే కట్ చేసాం కదండి. ఒకటే స్టెమ్ అలా పైకి పంపించాలని చెప్పాను. ఏదో నాకు తెలిసిన విషయం షేర్ చేసుకుందామని చెప్పాను. పైన కట్ చేశానండి. వైర్ హైట్ లేసిపోయింది, పైన కట్ చేశాను. 6 బ్రాంచెస్ వచ్చాయండి. 1 2 3 4 5 6 బ్రాంచెస్ వచ్చాయి. మొక్క బాగుంది. 4 నెలల 10 రోజులు అయ్యిందండి ఈ రోజుకి, ఈ వీడియో తీసేటప్పటికి. అయితే ఏంటంటే మొక్క చాలా ఎక్సలెంట్గా ఉంది. చీమల బెడద ఎక్కువ ఉందండి. ఏ ఎఫెక్ట్ జబ్బులు ఏమి ఉండవని చెప్పారు చాలామంది. ఏదో సరదా పడ్డాం. జబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయండి దీనికి. అది ఇగో చూడండి, చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే ఇందులో చిన్న సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇదిగోండి ఫస్ట్ టైం ఆనందంగా ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి. చాలా సంతోషంగా ఉంది. కొంత ఆనందంగా ఉన్నప్పటికీ చీమల ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇదిగోండి చూడండి ఒకసారి పైకి. ఈ మొక్క ఎలా తినేసి చూడండి. ఇదిగోండి మొత్తం పైకి స్టెమ్స్ 2 స్టెమ్స్ వచ్చాయి దీనికి. ఇది మొత్తం ఇదిగోండి. మనం అలా చేయకూడదో చేయొచ్చో తెలియదు. కొంచెం గమేషన్ వేసి దీనికి బతికించాను. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వేసాను. ఒకటండి చీడపీడల ఎఫెక్టు. ఇంకా రెండోది ఇదిగోండి, నైట్ టైము ఏదో పురుగు వచ్చేసి, నైట్ టైం పురుగు వచ్చి చూడండి ఎలా మొత్తం తినేసింది. మార్నింగ్ వచ్చేటప్పటికి అంత ఎర్రగా అయిపోయింది, బ్లడ్ టైపు. ఇలా పట్టుకుంటే జిగటగా ఉందండి. ఇదిగోండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్న గాజు పురుగు ఏదో వచ్చి నైటు తినేసి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. దీనివలన చాలా వీక్ అయిపోతుందండి మొక్క. చూడండి ఎంత బ్లడ్ ఎలాగ ఉంటుందో అలాగే ఉందండి కలర్. సీనియర్సు ఏమైనా అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే కొంచెం వీడియోస్ వేసి కొంచెం ఒక కామెంట్ చేయండి, చెప్పండి. దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. నేనైతే సీనియర్ని అయితే కాదండి. ఏదో అలా వీడియో చేస్తే మీరు రేపు పొద్దున్న ఫ్రూట్ వచ్చేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ అండి.